హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కుప్పెడంత మనసు 30వ భాగాన్ని వినేద్దాం. కార్తిక్ అంజనా గారితో అత్త ఏం చేస్తావా అవన్నీ అని అడుగుతాడు. చంపేద్దాంరా అంటారు అంజనా గారు. భ్రమర భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవాలని వెళ్ళిపోబోతుంటే అంజనా గారు భ్రమర చేతిని పట్టుకుని మెలిపెడుతూ నా కూతురు కన్నీళ్ళకి కారణమైన నిన్ను అస్సలు వదలను, నీకు నీ ప్రాణం కావాలా అన్నారు. భ్రమర ప్రాణభిక్ష అడగను, అది నీ దగ్గర అంది. కానీ నేను నీకు ప్రాణభిక్ష పెడతాను, ఎందుకో తెలుసా? ఇక నుంచి నా కూతురి ఇంటికి నువ్వే పని మనిషివి కాబట్టి. ఏంటి అంటుంది భ్రమర. వినపడలేదా అంటారు అంజనా గారు. నేను అలా ఎలా ఊడిగం చేస్తాను అంది భ్రమర. నేను చేయిస్తాను కదా కార్తీక్. భ్రమర నన్ను చంపాలి అనుకున్న దానికి ప్రూఫ్ ఉంది కదా, నీ ఫ్రెండ్ రామ్ తెచ్చాడు కదా అంటుంది అంజనా. హా అత్త అన్నాడు కార్తీక్. దేవ్, ఇన్నేళ్ళు హాస్పిటల్లో ఫీ కట్టావు కదా, రిసిప్ట్స్ ఉన్నాయి కదా అంటారు అంజనా గారు. హా ఆంటీ అన్నాడు దేవ్. నేను కేసు పెడితే ఏమవుతుందమ్మా, ఆవిడ జైల్లో ఉంటుంది. నేను ఇంకాస్త చక్రం తిప్పి బయటికి రాకుండా చేస్తాను, పలకరించే నాదులు ఉండరు అన్నాడు ధర్మ. భ్రమర ఆ మాటలకి ఆలోచనలో పడి నా కొడుకు వస్తాడుగా, అప్పుడు మీకు వాడు సమాధానం చెప్తాడు, నేను అప్పటి వరకు తలాడిస్తాను వీళ్ళకి అనుకుని వెంటనే నీ చరణంలే నమ్మితి అన్నట్టు అంజనా గారి పాదాలపై పడి నన్ను జైలుకి పంపొద్దు, మీరు ఏం చేయమంటే అది చేస్తాను అంటుంది. దట్స్ గుడ్ అంటూ అంజనా గారు. ధర్మ టైం ఎంత అంది. 6 అవుతుంది అన్నాడు. అంజనా గారు అయితే బాణుడు బేషుగ్గా వచ్చి ఉంటాడు, తెల్లారగా ఉంటుంది కదా, ఇక నువ్వు వెళ్ళి మన ఇండియా వెళ్ళే ఏర్పాట్లు చూడు ధర్మ. సరే అమ్మా అంటాడు ధర్మ. అంజనా గారు, కార్తిక్ నువ్వే ఈ భ్రమరని మనతో ఇండియా వచ్చే వరకు చూసుకోవాలి అన్నారు. భ్రమర ఆ మాటలకి ఇండియానా అంటూ లోపల వీళ్ళకి టైం దగ్గర పడి ఉంటుంది, కోరి కోరి ఇండియా వెళ్తున్నారు అనుకుని సంతోషపడిపోతుంది. సదా నీ సేవలో అత్త అన్నాడు కార్తిక్. అంజనా గారు నవ్వుతూ నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువరా, ఇప్పుడేం చేసావమ్మా, ఇంటికెళ్ళాక చూడు వీడి యాక్షన్ అన్నాడు ధర్మ. అంటే అన్నారు అంజనా గారు. చూస్తావు కదమ్మా అన్నాడు ధర్మ. అంజనా గారు సరే అని దేవ్ నువ్వు నాతోరా అన్నారు. భార్గవ్ గారు అంజన పగబట్టిన పాము లాంటిది, ఆ భ్రమర బుద్ధి కోరి పక్కన పెట్టుకోవడం మంచిది కాదు అన్నారు. కార్తిక్ మావయ్య డోంట్ వరీ, అత్త హ్యాండిల్ చేస్తుంది అంటాడు. అంజనా గారు కూడా హా అంటూ దేవ్ని బయటికి తీసుకుని వస్తూ చూడు దేవ్, ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు ధర్మ కార్తిక్ ఎలానో అలానే నీకు ఎప్పటికీ నేను ఉంటాను, నువ్వు ఇక నాతోనే ఉంటావు. నా కూతురు గురించి ఆలోచించుకు, మేము తనకు అర్థమయ్యేలా చెప్తాం, తను అర్థం చేసుకుంటుంది. సో నువ్వు మీ అమ్మ నీ లగేజ్ కూడా సర్దు, ఈవినింగ్ ఎయిర్పోర్ట్లో కలుద్దాం అని కారులో కూర్చుంటారు. అంజనా గారు దేవ్తో కార్తిక్ దేవ్ ఇక్కడే ఉంటాడు, లోపలికి వెళ్ళి ధర్మ భార్గవ్ని రమ్మను, అలాగే కార్తిక్ లగేజ్ ధర్మ తెస్తాడు. కార్తిక్కి ఇప్పుడు నీ డ్రెస్ ఇచ్చి ఫ్రెష్ అవ్వమను, మీ ముగ్గురు మమ్మల్ని ఎయిర్పోర్ట్లో కలవండి, ఇక వెళ్ళి చెప్పు అన్నాడు. భ్రమర తన కొడుక్కి ఇండియా వస్తున్నామని కార్తిక్ చూడకుండా మెసేజ్ చేస్తుంది. ఇక్కడ రౌడీలు ఆ అమ్మాయి వల్ల మనం తన్నులు తిన్నాం కదరా, బాస్కి ఏం చెప్పాలి అనుకుంటూ కొట్టిన దెబ్బల్ని చూసుకుంటూ ఉంటారు. ఇంకొకడు చెప్పాలి కదరా, పొయ్యి చెప్దాం అని ముందుకు కదులుతారు. వాళ్ళ బాస్ మూర్ఖుడని తెలుసు, కానీ జరిగింది చెప్పాలిగా, సో ఆ ఎండీ దగ్గరికి వెళ్ళి చెప్తారు ఆ అమ్మాయి తప్పించుకుందని. ఆ ఎండీ వెంటనే చెప్పిన వాడిని షూట్ చేసి దద్దమ్మలా ఉన్నారుగా, ఒక అమ్మాయిని దాచలేకపోయారు అంటూ 4 తిట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ఇంట్లో కూర్చుని వైన్ తాగుతూ అంత అందాన్ని చేజిక్కించుకోలేకపోయాను కదరా ఛీ అనుకుంటూ ఉండగానే పిఏ వచ్చి సార్ రేపు మాగా మేడంతో మీటింగ్ ఉంది షార్ప్ 9కి. యోగి నవ్వుతూ సరే వెళ్ళు, ఆ అమ్మాయి తప్పించుకుంటే ఏంట్లే, ఆ మాగా తక్కువ కాదు కదా అందంలో, అయినా దాని పొగర్ని అనుభవిస్తేనే అప్పుడు కదా అనవసరంగా బిజినెస్లో అడ్డొస్తుంది అని చంపాలనుకున్నాను అని పిచ్చిగా తాగి మాగాకి కాల్ చేస్తాడు. నీకు తెలుసుగా, ఇక మాగా లిఫ్ట్ చేయడం, అరుంధతి ఆ నెంబర్ ధర్మాకి పంపటం. కాసేపటికి యోగి ఫోన్కి మెసేజ్ వస్తుంది, అది చూసి ఏదో ప్లాన్తో పడుకుంటాడు. ధర్మ కార్తిక్ భ్రమరాని మింగేసేలా చూస్తూ ఉంటారు. భ్రమర కూడా అంతే చూస్తూ ఉంటుంది. అప్పుడు ధర్మ ఫోన్కి అరుంధతి దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసి నేను కనుక్కుంటానులే అరు, ఏమన్నా ప్రాబ్లమా అని మెసేజ్ చేస్తాడు. అరు రిప్లై ఇవ్వదు. ధర్మ తన కింద వర్క్ చేసే ఒక కమిషనర్కి ఆ నెంబర్ ఎవరితో కనుక్కోమని పంపిస్తాడు. మన ధర్మ కలెక్టర్ లీవ్లో ఉన్నాడు కదా, ఏమన్నా వర్క్ ఉంటే ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ద్వారా కంప్లీట్ చేసేస్తాడు. కార్తీక్కి తెలియక
ఏమైందిరా అని అంటే ధర్మ ఏం లేదంటాడు. దేవ్ లోపలికొచ్చి, ధర్మ, ఆంటీ నిన్ను భార్గవ్ అంకుల్ని రమ్మంటున్నారు అంటాడు. మరి నన్ను అన్నాడు కార్తీక్. నాతో ఉండమన్నారా అంటాడు దేవ్. భ్రమర వైపు చూసి కార్తీక్ వైపు మళ్ళీ చూస్తాడు. కార్తీక్కి అర్థమై ఓకే ధర్మ, మావయ్య, మావయ్యని తీసుకుని నువ్వు వెళ్ళు అని పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. అలా అక్కడి నుంచి భార్గవ్ గారు ధర్మాని వాళ్ళింటికి తీసుకుని వెళ్తారు. ధర్మ కార్ దిగాక, ఇక నుంచి ఎప్పుడు వచ్చినా ఇక్కడే కదా, ఇప్పుడు పనుంది, నేను వెళ్తాను, మీరు లోపలికి వెళ్ళండి అని వెళ్ళిపోతాడు. దేవ్ కార్తీక్తో ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వరా అంటాడు. కార్తీక్ భ్రమర వైపు పైనుంచి కిందికి చూస్తూ వెళ్ళిపోతాడు. భ్రమర వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతాడు దేవ్. దేవ్ తన డ్రెస్ తీసి కార్తీక్ ఇస్తాడు. కార్తీక్ డ్రెస్ తీసుకుని వెళ్తుంటే దేవ్ కార్తీక్ చేయి పట్టుకుని ఆపేసి మోకాలపై కూర్చుని, నన్ను క్షమిస్తావా? ఒక అమ్మాయి గురించి కానీ అందం గురించి కానీ ఏమీ మాట్లాడి నేను అరుంధతితో అలా చాలా దారుణంగా మాట్లాడాను. తన వైపు చూస్తున్నట్టు మాట్లాడేవాణ్ణి కానీ ఏ రోజు వక్రంగా చూడలేదురా. కార్తీక్ దేవ్ని పట్టుకుని లేపి, రేయ్, నీ గురించి నాకు తెలుసు. అరుంధతి నీ గురించి నాకు చెప్పుంటే నేను నమ్మేవాణ్ణి కూడా కాదు. నువ్వే ఫోన్లో తనతో అలా మాట్లాడడం విని నువ్వే ఇలా మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ వెనక ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది అనుకున్నాను. అది అరుతో కూడా అన్నాను. నేనేం మాట్లాడానప్పుడు అన్నాడు దేవ్. కార్తీక్ నవ్వుతూ, ముద్దిమ్మన్నావు కదరా. రేయ్, తను ఫోన్కిచ్చిన నేను ఆ టైంలో నా చేతిలో ఫోన్ కూడా ఉంచకుండా టీపాయ్ మీద పెట్టేశానురా అన్నాడు దేవ్. తను ఇవ్వలేదురా, నేనే ఇచ్చాను అన్నాడు కార్తీక్. దేవ్ నవ్వుతూ, అరుంధతి చాలా లక్కీరా, నువ్వు ఫ్రెష్ అయ్యిరా. ఫ్రెష్ అయి వస్తాడు కార్తీక్. దేవ్ కార్తీక్ మాట్లాడుకుంటూ హాల్లోకి వస్తారు. భ్రమర వీళ్ళు వెళ్ళాక తన కొడుక్కి ఫోన్ చేస్తుంది. అతను లిఫ్ట్ చేయడు ఎందుకో. మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. దేవ్ కార్తీక్ రావడం చూసి సోఫాలో ఒక పక్క కూర్చొని ఉంటుంది భ్రమర. కార్తీక్ భ్రమరాన్ని చూస్తూ, కుక్కతో ఒక వంకర ఎంత సరిచేసినా అది అలానే ఉంటుంది. నక్క ఒక ఒక టక్కరి, అది దాని గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఇవన్నీ నీకు తెలుసా దేవ్? హా, విన్నాను అన్నాడు దేవ్. కార్తీక్ ఎగతాళిగా, ఎప్పుడు చూసి ఉండవు కదా అంటూ భ్రమరాన్ని చూస్తాడు. భ్రమర కార్తీక్ మాటలకి చిరాకు పడుతూ లోపలికి వెళ్ళబోతుంటే కార్తీక్ భయపడి, పారిపోకండే, పారిపోతే మా అత్త సింహంలా వేటాడి మరి జూలు విదిలిచి తన పొగరు చూపిస్తుంది అన్నాడు. భ్రమర ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోతుంది. కార్తీక్ దేవ్, ఇలాంటి ఆవిడ్ని ఎలా నమ్మావురా అంటాడు. అయిపోయిన దాని గురించి ఎందుకులే గాని నీకు అరుంధతిపై ప్రేమ ఎలా పుట్టింది అన్నాడు దేవ్. ఎలా పుట్టిందంటే ఏమో, బట్ తాను నన్ను ఏడిపిస్తుంది, నవ్విస్తుంది. తన బాధని మాత్రం ఎవరికీ కనబరచకుండా దాచేస్తుంది. చిన్నపిల్లల అల్లరి చేస్తుంది, అమ్మలా దండిస్తుంది. నేను సిగరెట్ తాగితే అని నవ్వుతూ చెప్తూ ఆగి, రే దేవ్, నీ లవ్ స్టోరీ చెప్పరా. నాది లవ్వా అసలు అన్నాడు దేవ్. సరే, నీ ఆరాధ్య దేవత పెళ్ళైపోతే ఈ పాటికి అన్నాడు కార్తీక్. దేవ్ కళ్ళన్నీ తేలేస్తే చూస్తుంటే, కార్తీక్ అలా చూడకు స్వామి, నీకోసం వెయిట్ చేయకపోయినా ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదులే, చెప్పు నీ ప్రేమ ప్రయాణం. దేవ్ చెప్పడానికి ఏమీ లేదురా, నాకు తన పేరు తెలియదు, తన రూపం మాత్రమే గుర్తుంది అంటాడు. అచ్చా, ఇంకా ఏముందిరా, మా ఆశ్రమంలో అమ్మాయిలు ఒకవైపు ఉంటే అబ్బాయిలు ఇంకోవైపు ఉంటాం, ఒకే బిల్డింగ్లో. మనమేమో సైలెంట్ అండ్ ఇన్నోసెంట్ అని బాయ్స్లో పేరు, అమ్మాయిలో ఒక అల్లరి రాక్షసు ఉంటుంది అనేవారు. అనుకోకుండా ఒకరోజు నాకు ఎదురుపడి, రేయ్ నీ అవ్వ, నీ వల్ల నన్ను తిట్టి తిట్టి చస్తున్నారా, మరీ ఇంత సైలెంట్గానే నా ప్రాణం తీస్తున్నావు కదరా నీ అయ్యా అన్నింది. వామ్మో, ఆ ఏజ్లో ఇన్ని బూతులా అన్నాడు కార్తీక్. దేవ్ ఆవిడకున్న కోపానికి కొట్టాలి కానీ నా మొహం చూసి అలా తిడుతూ ఉందిరా. కార్తీక్ ఆ తర్వాత అన్నాడు. నేను తన తిట్లు వింటూ ఉన్నాను కానీ మాట్లాడలేదురా. నాపై కోపం వచ్చి పక్కన వాటర్ తెచ్చి నా పైన పోసింది. నేను మొహంపై పడ్డ వాటర్ని తుడిచేసుకున్నాను. తను 2.5 అంగుళాలే ఉంటుందిరా, చిన్న లంగా చిన్న జాకెట్ వేసుకునింది. నేనేం రెస్పాండ్ అవ్వకపోవడంతో తన చిన్న లంగాని ఇంకొంచెం ఎత్తుకుని, అరే నీకు దండం, ఏదైనా మాట్లాడు అంది. నేను తన లంగా పట్టుకున్నా, చేతిని వదిలించి, అమ్మాయిలు పద్ధతిగా ఉండాలి, ఇలా మాట్లాడితే సంస్కారం లేదు అనుకోవటమే కాక మీ అమ్మా నాన్నలు నిన్నెలా పెంచారని మనకు లేని అమ్మా నాన్నలు కూడా తిడతారు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఆ క్షణం తాను ఏమనుకున్నదో నాకు తెలియదురా, కానీ వెంటనే నా దగ్గరకు వచ్చి, నేను నీళ్లు కొట్టినా ఎందుకు కోపడలేదు అంది. నేను నవ్వుతూ, అమ్మాయిల్ని గౌరవించాలి, ఎందుకంటే రేపు ఒక తరాన్ని ఇస్తారు అని ఎవరో చెప్పారు. నువ్వు అమ్మాయివి కదా, అందుకే నిన్నేమనలేదు అని నేను వెళ్ళిపోతున్నాను. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి తను తినకుండా నాకు పెడుతూ, నేను ఇలా చెయ్యొచ్చా, నేను ఇలా ఉండాలా అంటూ నన్ను ఏవేవో అడిగేది, కానీ ఏ రోజు పేరు అడగలేదురా.
అవునా, ఎందుకని అన్నాడు కార్తీక్. తనే గోల్డ్ అనిపిస్తుందిరా. మరి నువ్వెందుకు తన పేరు తెలుసుకోలేదు? నేను తనని తారా అని పిలుస్తాను. కార్తీక్, అదేంటి? అదేనా తన పేరు? కాదురా, తన నుదుటిపై లెఫ్ట్ సైడ్ ఎగిసిపడేంత పుట్టుమచ్చుంటుంది. ఫేస్లో అదే పొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదంతా విన్న కార్తీక్ ఫ్లాష్ బ్యాక్ వెళ్తాడు. కార్తీక్ మాగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అరుంధతితో మాట్లాడుతుంటే మాగా ఏదో వర్క్ చేసుకుంటూ హెయిర్ని సరి చేసుకుంటుంది. అప్పుడు నుదుటి మీద చివరన హెయిర్కి దగ్గరలో ఉన్న పుట్టుమచ్చ కనిపిస్తుంది. కార్తీక్ దాన్ని చూసి దిష్టి చుక్కాని మించింది ఉంది అని మనసులో అనుకుని ఉంటాడు. ఇదే కాక యోగి మాగాని చంపడానికి మనుషుల్ని పంపినప్పుడు మాగా అరుంధతికి ఫోన్ చేసి నా కోసం ఒక వస్తారు అని చెప్తుంది కదా. అంతా గుర్తుకు తెచ్చుకుని మాగా దేవ్ కోసం వెయిట్ చేయట్లేదు కదా అనుకుని ఏదో డౌట్ వచ్చినట్టు దేవ్తో నువ్వెందుకు ఆరాధిస్తున్నావు తనని? దేవ్ నవ్వుతూ రాక్షసి అనిపించుకునే తను నాతో మాట్లాడాక చాలా మారిపోయింది. ఎంతలా అంటే అందరూ రాక్షసి అనడం మానేసి నేను పిలవడం విని అందరూ తారా అనేవారు. ప్రతిరోజు నాతోనే కలిసి తినేది, నాకు పెట్టేది కూడా. నేనేం చెప్పినా చేసేది, కొట్టడం మానేసింది. ఒకరోజు నేను అడిగాను, నేను చెప్తే ఎందుకు వింటున్నామని. తనేం చెప్పిందో తెలుసా? నాకేం తెలుస్తుంది అన్నాడు కార్తీక్. దేవ్ కొట్టి చెప్పేది వినరా? కార్తీక్ నవ్వుతూ చెప్పు అన్నాడు. తన అమ్మ నాన్నల్ని నాలో చూసుకుంటున్నానని చెప్పిందిరా. ఆ మాట చెప్పిన క్షణం నుంచి నేను తనతో ఆడేవాణ్ణి, కలిసి చదువుకునే వాళ్ళం కూడా. ఒకరోజు నన్ను దత్తత తీసుకెళ్తుంటే మొదటిసారి నా కోసం ఏడ్చే మనిషిని చూశాను. తనే తార. నన్ను ఆశ్రమం నుంచి తీసుకుని వెళ్తుంటే తను ఏడుస్తూనే ఉంది. అప్పుడే తనకు చెప్పాను, నీకోసం వస్తాను మళ్ళీ అని. నాకు నమ్మకం ఉంది తను నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది. కార్తీక్ దేవ్ భుజంపై చెయ్యి వేసి అలాగే ఎదురు చూస్తూ ఉంటుందిలే అన్నాడు. దేవ్ చిన్న స్మైల్ ఇస్తాడు. అలా కబుర్లతోనే ఆఫ్టర్నూన్ వరకు గడిపేస్తారు. ఆఫ్టర్నూన్ తిన్నాక దేవ్ లగేజ్ సర్దుకుంటే కార్తీక్ భ్రమర దగ్గరికి వెళ్ళి అతి వినయం ఎక్కువ కదా మన కార్తీక్కి. సో ఆవిడతో ఆంటీ గారు మీరు కూడా లగేజ్ సర్దుకోండి అన్నాడు. భ్రమర కాస్త కోపంగా నేను మీతో రాను అంది. కార్తీక్ నవ్వుతూ మీరు రాకుంటే మా అత్త మిమ్మల్ని కూడా లగేజ్లా మార్చి తీసుకుని వెళ్తుంది. ఆవిడ అసాధ్యురాలు సుమి, కాస్త జాగ్రత్తగా ఉండండి అన్నాడు. భ్రమర పక్కనే ఉన్న బ్యాగ్లో బట్టలు విసిరేస్తూ ఇలా భయపడాల్సి వస్తుంది ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటారు. కాలం కలిసి రాకపోతే ఇలానే ఉంటుందిలేండి పరిస్థితి అంటూ వెళ్ళిపోతాడు కార్తీక్. నేను మనసులో అనుకున్నాను కదా, అంచనా వేసుంటాళ్లే, అయినా నా కర్మ కాకపోతే ఇలాంటి వాళ్ళు ఆ భార్గవ్కి తగిలి చావరు ఛీ అనుకుంటూ సర్దుకుంటుంది భ్రమర. అంజనా గారు ఇంటికెళ్ళాక మనీ కార్డ్ తీసుకుని భార్గవ్ గారితో షాపింగ్ చేస్తారు. భార్గవ్ గారితో ఇది వీళ్ళకి బాగుంటుంది, అది వీళ్ళకి నచ్చుతుంది అంటూ అన్నీ తీసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ అవుతూ ఉండగా షాపింగ్ నుంచి వచ్చేసి లగేజ్ సర్దుకుంటారు. ధర్మ టికెట్స్ పని చూశాక రూమ్కి వచ్చి కార్తీక్ లగేజ్ తన లగేజ్ సర్దుతాడు. అలా ఈవినింగ్ 7 గంటలకు అందరూ ఎయిర్పోర్ట్కి వస్తారు. అందరూ కలుసుకున్నాక చెక్ ఇన్ అయి ఫ్లైట్ ఎక్కేస్తారు. అంజనా గారు భ్రమరాన్ని గమనిస్తూనే ఉంటారు. ఇక్కడ మార్నింగే లేచిన అరుంధతి ఫోన్ చూసుకుని ధర్మ పంపిన మెసేజ్ చూసి మాగా అక్కని ఇబ్బంది పెడుతున్నాడని రిప్లై పంపుతుంది. అంతలో యోగితో మీటింగ్ ఉండడం గుర్తుకొచ్చి మాగాని లేపి మీటింగ్కి రెడీ అవుతుంది. మాగా లేచి కూర్చుని అరుంధతి రెడీ అవడం చూసి వాడితో మీటింగ్ అవసరమా అంటుంది. అలా అంటావేంటక్క, మాట్లాడి తేల్చుకుందాం. మళ్ళీ వాడేమన్నా అటాక్ చేస్తే కార్తీక్ మన పక్కన కూడా లేడు అని మనసులో ఏం చేస్తున్నావురా బాబు, త్వరగా వచ్చి మా అమ్మ గురించి ఏదో ఒకటి తెలుసుకొనిరా అనుకుంటూ రెడీ అయిపోతుంది అరుంధతి. మాగా ఇక తప్పదు అన్నట్టు రెడీ అవుతుంది. అప్పుడే మాగా ఫోన్కి కాల్ వస్తుంది. అరుంధతి దగ్గర మాగా ఫోన్ ఉండడంతో అరుణ్ లిఫ్ట్ చేస్తుంది. యోగి పిఏ అరుణ్ని మాట్లాడనివ్వకుండా మేడం, సార్కి చిన్న వర్క్ ఉంది, సో మీరు కాస్త ఆ హోటల్కి వస్తే మీతో మాట్లాడి సార్ డీల్ సరి చూసుకుంటారు అంటాడు. ఆరు సరే వస్తున్నాను అనేసి కాల్ పెట్టేసి అక్క వెళ్దామా అంది. హా జాన్ వచ్చేస్తున్నాను అంది మాగా. ఇద్దరు కలిసి కార్ దగ్గరకు వచ్చాక అరుంధతి నేను డ్రైవ్ చేస్తాను అని డ్రైవ్ చేస్తూ మాగాతో ఇలా హోటల్కి రమ్మన్నారు మాట్లాడుకోవడానికి అని చెప్తుంది. జాన్ నాకెందుకో డౌట్ కొడుతుంది, మనం వెళ్ళొద్దు అంటుంది మాగా. భయపడితే ఏమీ జరగవు, ఉన్న చోట ఉండిపోవాల్సి వస్తుంది, నేనున్నాను కదా అంది అరుంధతి. అయినా ఎందుకు మనకి అలాంటి వాడితో అంది మాగా. అరుంధతి మనసులో అక్క ఇలాగే ఫీల్ అవుతుంది, ఎందుకంటే అతను అక్క ప్రాణాలు తీయాలనుకున్నాడు కదా, ముందు అక్క మూడ్ డైవర్ట్ చేయాలి అనుకుని. అక్క నీ లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా నాకు. జాన్ అది ఇప్పుడు మాట్లాడుకునే విషయమా అంది మాగా. ప్లీజ్ అక్క చెప్పక్క, నేను ఎంత వెయిట్ చేస్తున్న ఆజానుబావుడు ఎవరో చెప్పు ప్లీజ్ అంది. సరే సరే చెప్తానులే అంటూ అక్కడ దేవ్ చెప్పిందే ఇక్కడ రిపీట్ చేస్తుంది మాగా. అంతా విన్న అరుంధతి మంచివాడా, అయితే నువ్వు చాలా లక్కీ అక్క. మాగా నవ్వి
తన్ని చూడాలని ఎంతలా ప్రయత్నిస్తున్నానో నా హృదయానికి మాత్రమే తెలుసు. వచ్చేస్తారులే అక్క, ఆన్ ది వే అయి ఉంటుంది అంటుంది అరుంధతి. మాగా నవ్వుతూ, నీకు చమత్కారం ఎక్కువ కదా. లేదక్క, ఈ మధ్య కార్తీకే నేర్పించాడు. ఫస్ట్ టైం అరుంధతి అంటుంది మాగ. అరు నవ్వుతూ, నిజంగా నిజమక్క. సరేలే, ఇంకెంత దూరం అంది మాగ. దగ్గరకు వచ్చేస్తాంలే అక్క. మాగా బయటికి చూస్తూ, నువ్వు ఎలా ఉన్నావో తెలియదు కానీ నాలో ఉన్న నిన్ను చాలా భద్రంగా దాచాను అని మనసులో అనుకుంటుంది. అక్కడ ఫ్లైట్లో దేవ్, నువ్వు ఎలా ఉన్నా నేనైతే నీకోసం ఉన్నాను తారా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో హోటల్ రావడంతో అరుంధతి కారు ఆపుతుంది. మాగా కారు దిగి చుట్టూ చూసి, ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉంది కదా, ఇక్కడికి రమ్మన్నాడా? హా అక్క, అతనికి ఏదో పనుందట, పద మన లోపలికి వెళ్దాం అంది అరుంధతి. మాగ అరు హోటల్లోకి వెళ్తారు. హోటల్ లోపలికి వస్తున్న మాగ అరుంధతిని చూసి హోటల్ రిసెప్షన్లో ఉన్న యోగి, అరుంధతి తనేంటి ఇక్కడ అంటే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఏ హోపు లేదుగా అనుకుని ఆలోచించి ఎలా వాళ్ళని అడ్డుకోవాలి అనుకుంటూ ఉంటే వారి అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళతో ఒక ఆట ఆడుకుంటా అనుకుని పిఏతో వాళ్ళని ఒక రూమ్లోకి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. పిఏ అరుంధతి వాళ్ళకి ఎదురుగా వెళ్ళి విష్ చేసి రూమ్కి తీసుకువెళ్తాడు. యోగి రూమ్లోకి వెళ్ళాక ఒక బ్యాచ్కి ఫోన్ చేసి హోటల్కి రమ్మంటాడు. అరుంధతి మాగా రూమ్లోకి వెళ్ళాక యోగి వాళ్ళని కూర్చోమని తను కూర్చుంటాడు. ఆరు అతన్ని చూసి మనసులో వీటికి తగ్గట్టే వీడి ఆలోచనలు ఉన్నాయి అనుకుని మాగా టెన్షన్ ఫీల్ అవ్వడం చూసి హ్యాండ్ పట్టుకుని తన పక్కనే కూర్చుంటుంది. యోగి అరుంధతితో, కావాలని మీరు అని అడుగుతాడు. ఆ కంపెనీ నాదే, కానీ మాగా అక్క రన్ చేస్తుంది. మీరు ఎదగాలి అనుకుంటే కష్టపడండి, అంతేకాని ఇలా అడ్డు తొలగించి ముందుకెళ్ళడం ఏంటి? ఇలా ఎలా ఆలోచిస్తున్నారు? ఆలోచనతో గెలవడం అంతేకాని ప్రాణాలు తీసేస్తారా అంటుంది అరుంధతి. యోగి మాగాని ఒక్కసారి చూసి ఫేస్ అరుంధతి వైపు టర్న్ చేసి అరు మాటలు వింటూ, దేవ్ నిన్నేమైనా చేశాడా, లేక చేసినట్టు చెప్పాడా? ఏమైందో అసలు? అయినా ఈ అరుంధతి శివంగిలా ఉంది. అయితే ఏంటి, మన బ్యాచ్ వస్తుంది కదా అనుకుని అరు మాటలు వింటూ ఉంటాడు. ఇంతలో యోగి రౌడీలకి సైగ చేయడంతో క్లోరోఫామ్ వేసి ఉంచిన క్లాత్తో అరు మాగాన దగ్గరికి వస్తూ ఉంటారు. అరుంధతి యోగి చూపుల్ని గమనించి ఫేస్ పక్కకు తిప్పుతుంది. ఇద్దరు రౌడీలు క్లోరోఫామ్ క్లోజ్తో రావడం చూసి అక్క అంటూ మాగాని పక్కకు లాగి యోగితో మాట్లాడి తేల్చుకుందాం అనుకున్నాను కదా, ఏంటిది అంటూ కోపంగా అరుస్తుంది. యోగి లేస్తూ, చాలా ఎక్కువ మాట్లాడావు బేబీ, నిన్ను నేను అనుభవించి చుక్కలు చూపిద్దామనుకున్నాను కానీ ఆ దేవ్ నా ప్లాన్ చెడగొట్టాడు. కానీ ఇప్పుడు నా నుంచి మీ ఇద్దరు తప్పించుకోలేరు అంటూ దగ్గరకు వస్తుంటే అరు ఏమో ఆలోచనలో ఉంటుంది. దేవ్ వల్ల వేడి నుంచి తప్పించుకున్నాను, ఏం జరిగి ఉంటుంది అసలు అని ఆలోచించుతూ ఉంటుంది. మాకా కోపంగా వాడి చెంప పగలకొట్టి, నా చెల్లి జోలికి వస్తే అడ్డంగా చీలుస్తా, ఏమనుకున్నావు? ఇది మాగా ఒరిజినల్ అరుని అనడంతో అస్సలు బయటకొచ్చిందనమాట. యోగి ఆ దెబ్బకి చెంపపై చేయి పెట్టుకుని, వీళ్ళని కట్టేయండ్రా అంటాడు. ఇంతలో ఎవరో ఇద్దరు వచ్చి ఆ రౌడీని ఒక్కొక్కరిని కొట్టేస్తూ ఉంటారు. ఆరు మాగా వాళ్ళని అలా చూస్తూ ఉంటారు. యోగి కూడా ఎవరు వీళ్ళు అనుకుంటాడు. అలా వాళ్ళు ఆ రౌడీల్ని ఫైట్ చేసి అరుంధతిని మాగాని ఇద్దరిని రక్షిస్తారనమాట. లాస్ట్లో మాగా అరుంధతి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు. అరుంధతి మాగాని తీసుకొని వస్తూ, వీడింత డేంజర్ అనుకోలేదక్క, వామ్మో అని అంటుంటే, నిన్న నైట్ వీడే ఫోన్ చేసి పిచ్చివాగుడు వాగాడు అంటుంది మాగా. అరుంధతి కారు ఎక్కుతూ ఆగి, ఈ ముక్క మనం బయలుదేరినప్పుడు చెప్పాలి కదా నువ్వు, అందుకే కదా భయపడి చచ్చింది అంది మాగా. సర్లే ఇక వెళ్దాం పద అంటూ కార్ స్టార్ట్ చేసి పోనిస్తూ మనసులో, దేవ్ వల్ల వీడి నుంచి తప్పించుకోవడం ఏంటి, ఏం అర్థం కావట్లేదు నాకు అనుకుంటూనే ఫ్లాట్కి వెళ్ళిపోతారు. కంపెనీ వర్క్ ఉంటే అందులో పడిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.